మన దేశంలో వ్యభిచారం నేరం, కానీ చాలా దేశాల్లో ఇది లీగల్. సరైన అనుమతులు తీసుకొని వ్యభిచారాన్ని కొనసాగించవచ్చు. దీనికోసం చాలామంది సెక్స్ వర్కర్లు పనిచేస్తున్నారు. అయితే వీళ్ళ జీవితం దుర్భరం. ఈ పనిలో వాళ్ళు సంపాదించేది చాలా తక్కువ. కొంతమందికి సరైన భోజనం కూడా పెట్టని దయనీయ స్థితి. అందుకే బెల్జియం ఒక అడుగు ముందుకేసింది. సెక్స్ వర్కర్ల కోసం చట్టం తీసుకొచ్చింది. వాళ్ళకి కూడా కార్మిక హక్కులు వర్తింపు చేసింది. కాంట్రాక్ట్ నిబంధనలు అమలు చేసింది. దీంతో బెల్జియంలో పనిచేస్తున్న సెక్స్ వర్కర్లు పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ దేశంలో సెక్స్ వర్కర్లు కూడా ఉద్యోగులే. వాళ్ళకి కూడా సెలవులుంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కనీస వేతనం, పెన్షన్ లాంటి సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు గర్భం దాల్చాలనుకున్న సెక్స్ వర్కర్లు మెటర్నరీ లీవ్స్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ రంగంలో ఇలాంటి చట్టం తీసుకురావటం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఈ చట్ట ప్రకారం బెల్జియంలో పురుషులకి సెక్స్ సేవలు అందించే మహిళా సెక్స్ వర్కర్లు కొన్ని హక్కులు పొందుతారు. సాధారణంగా శృంగారంలో పురుషుడిదే పైచే. కొన్నిసార్లు మహిళలు నో చెప్పలేని పరిస్థితి. బెల్జియంలో సెక్స్ వర్కర్లకి మాత్రం కొత్త చట్టం ద్వారా ఆ హక్కు వచ్చింది. కస్టమర్ని తిరస్కరించే హక్కుతో పాటు శృంగారంలో నచ్చని లైంగిక చర్యను తిరస్కరించే హక్కు వీళ్ళకి దక్కుతుంది. ఫుల్లుగా తాగొచ్చి శృంగారంలో సెక్స్ వర్కర్లపై లైంగిక దాడికి పాల్పడితే ప్రమాదాల నుంచి బెల్జియం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం రక్షణ కల్పిస్తుంది. కేవలం సెక్స్ వర్కర్లకి మాత్రమే కాదు, వీళ్ళకి కస్టమర్లకి మధ్య అనుసంధానకర్తలుగా పనిచేసే బ్రోకర్లకి కూడా ఇప్పుడు చట్టబద్ధత వచ్చింది. చట్టంలోని నియమాలు లోబడి వీళ్ళు తమ పని లీగల్గా చేసుకోవచ్చు. అవసరమైతే రెడ్ కార్డులను బహిరంగంగా ప్రదర్శించుకోవచ్చు. అయితే నేరస్తులు, కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు మాత్రం బ్రోకర్లుగా చేయడానికి అనర్హులు. ఇది కూడా మంచి విషయమే కదా. మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు, ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా మహిళలకి ఓ ఉపాధి లాంటిదే. వాళ్ళకి సౌకర్యాలు అందించడంతో పాటు హక్కులు కూడా ఇవ్వాలి. అందుకే ఈ చట్టాన్ని బెల్జియంలో అంతా స్వాగతిస్తున్నారు. దుర్మార్గమైన బ్రోకర్ల నుంచి ఈ చట్టం రక్షణ కల్పించడానికి ఇది అవకాశం ఇస్తోంది. అయితే ఈ చట్టంపై కొన్ని అభ్యంతరాలు కూడా వినిపిస్తున్నాయి. సెక్స్ వర్కర్లకు ఇలా చట్టబద్ధత కల్పిస్తే దేశంలోని ఉమెన్ ట్రాఫికింగ్ మరింత పెరిగే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళల అక్రమ రవాణా పెరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే సెక్స్ వర్కర్లుగా పలు యూరోపియన్ దేశాల్లో పనిచేస్తున్న మహిళలు పనిగట్టుకొని బెల్జియంలో అడుగుపెట్టే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తాజా చట్టం ద్వారా సెక్స్ వర్కర్లలో పోటీ ఏర్పడుతుంది, మార్కెట్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా విమెన్ ట్రాఫికింగ్ కూడా పెరుగుతుంది. దీనికి తోడు చట్టబద్ధత రావడంతో ఇతర రంగాల్లో పనిచేస్తున్న మహిళలు పార్ట్ టైం జాబ్స్ కింద సెక్స్ వర్క్ని ఎంపిక చేసుకునే ప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే సమాజంలో విపరీత మార్పులు చోటు చేసుకుంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5,20,00,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. అయితే ఈ పని వాళ్ళకి ఇష్టం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల మధ్య చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి హక్కులు ఉండాల్సిందే అని అంటున్నారు. అందుకే ఈ చట్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.